బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ కంటెస్టెంట్లో కొనసాగుతుంది తనుజాని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత మిగిలిన వరల్డ్ కంటెస్టెంట్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా తనుజ విన్నర్ రేస్లో ఉందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈరోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజాని టార్గెట్ చేయడంతో తనుజ దిగులుగా ఒక్కతే గార్డియన్ ఏరియాలో బీన్ బ్యాగ్ మీద కూర్చొని చాలా ఫీల్ అవుతుందనే చెప్పాలి. తనలో తాను మాట్లాడుతూ ఆడియన్స్కి ఏం చెప్తుంది అంటే, ఆడియన్స్ ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా సేఫ్ గేమ్ ఆడింది లేదు. నా లైఫ్లో నేను ఎన్నో కష్టాలను చూసి ఇక్కడ వరకు వచ్చాను. మా ఇంట్లో ఇండస్ట్రీకి వద్దన్నా సరే నేను ఎన్నో అవరోధాలు తట్టుకొని ఇక్కడికి వచ్చినప్పటికీ, నేను నా ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నప్పటికీ వీళ్ళందరూ కూడా నన్ను సేఫ్ గేమ్ ఆడుతున్నాను అని అంటున్నారు. మీరు చూస్తున్నారు కదా నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానో లేకపోతే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను అంటూ తనలో తాను బాధపడుతుంటే వెంటనే రీతు అక్కడికి వచ్చింది. ఎందుకురా నువ్వు అంత ఫీల్ అవుతున్నావు, ఏదేమైనా చూసుకుందాంలే, డోంట్ వరీ అంటూ రీతు ధైర్యం చెప్తుంటే ఈలోగా దువ్వాడ మాదిరి అక్కడికి రావడంతో రీతు వెంటనే లేచి వెళ్ళిపోయి దువ్వాడ మాదిరి ఆ ప్లేస్ని తీసుకుందనే చెప్పాలి. తనుజ నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అంటే, మీరు కూడా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఒకవేళ మీరు నాతో మాట్లాడినా నేను మీతో మాట్లాడినా, ఓహో వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈవిని పట్టుకొని ఈవితో సేఫ్ గేమ్ ఆడుతున్నారని అంటారు. దయచేసి నా వల్ల మీరు మాటలు పడకండి అంటూ తనుజ దువ్వాడ మాధురికి చెప్తుంటే మాధురి అంటుంది, ఎవడేమంటాడో నేను చూసుకుంటాను. అయినా సింపతి గేమ్ ఆడుతుంది అంటే ఆయుష్య నిన్నంది కాబట్టి నువ్వు తనతో ఉన్నావు కాబట్టి అన్నారు. అయినా నీ గేమ్ స్ట్రాటజీ నువ్వు మార్చుకోవాలి తనుజ. నేను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళతో నువ్వు ఎంత క్లోజ్గా ఉంటే చూసిన వాళ్ళు అలాగే అనుకుంటారంటే అది నా నైజం అండి. నేను ఎప్పుడు కూడా ఎవరిని టార్గెట్ చెయ్యను. ఒకరితో గొడవ అయింది అంటే అక్కడితో వాళ్ళని వదిలేస్తాను, వాళ్ళతో కలుపుకోవడానికి చూస్తాను. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేశారు, లేకపోతే లేదు. అంతేగాని నన్ను నామినేషన్ చేశారని వాళ్ళ మీద నేను ఏదో కక్ష పెంచుకొని వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలనే మనసు నాది కాదు అంటూ చాలా బాధపడుతుంది తనుజ. అయితే ఈలోగా దువ్వాడ మాదిరి ఏం జరిగినా నీ మంచికేలే కానీ నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు అంటూ ధైర్యం చెప్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ భరణి వెళ్ళిపోయిన తర్వాత భరణి ప్లేస్ను దువ్వాడ మాదిరి తీసుకొని తనుజకి సర్ది చెప్పిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.